తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా ఏపీ అంతటా కూడా కాయ రాజా కాయ అంటూ కోట్లలో బెట్టింగ్లు సాగాయని అంటున్నారు. వాస్తవమేనా? ఏం జరిగింది? బెట్టింగులు జరుగుతున్నాయి బాగా బీభత్సంగా. అంటే ఆ బెట్టింగుల తోటి ప్రజలేదో బెట్టింగులకి ప్రజల ఓటింగ్‌కి సంబంధం లేదమ్మా. ఓటింగ్ ఈజ్ డిపెండ్. ప్రజల్లో ఈ ఓటింగ్‌లో డిసైడ్ అయ్యేది ఎవరంటే మామూలు వాళ్ళ ఓట్లు వీళ్ళకి, వీళ్ళ ఓట్లు వీళ్ళకే ఉంటాయి. కానీ 20% న్యూ ఓటర్స్. ఈ న్యూ ఓటర్స్ ఎవరి వైపు మొగ్గుతున్నారు అనేది ఒక లెక్క. ఒక 20% న్యూ ఓటర్స్, ఒక 20% తటస్థ ఓటర్స్ ఉంటారు. ఈ ముందు న్యూ ఓటర్స్ ఎవరికి ఇవ్వాలి? ఎవరైనా సరే కొత్త ఓటర్ ఏమనుకుంటాడు, ఫస్ట్ నాకు వచ్చిన ఓటు గెలుపుకి వేయాలి, మంచికి వేయాలి. సో ఈ లేడీస్, కొత్తగా వచ్చిన లేడీ ఓట్లన్నీ కూడా యూత్ అంతా కూడా వైసీపీ ఉన్నారు. ఎందుకు ఉన్నారు? పేదలకు అన్నం పెట్టే చేతిని మనం కాపాడుకోవాలి. పేదలకి అన్నం పెట్టిన చెయ్యి ఇది. చంద్రబాబులాగా కాంట్రాక్టర్లకి డబ్బున్న వాడికి చేయూతనిచ్చే ప్రభుత్వం కాదు. ఇది పేదలకు అన్నం పెట్టింది. ఇవాళ విద్య, వైద్య కన్నా డెవలప్మెంట్ ఏం కావాలి? విద్య ఇవాళ రిక్షావాడి పిల్లాడు, రిక్షా తోలే పిల్లాడు కూడా యూనిఫామ్ వేసుకుని, ట్యాబ్లెట్ పెట్టుకుని, షూస్ వేసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. పక్కి బంగ్లాలో ఉండే పిల్లాడితో సమానంగా ఉన్నాడు. వాడు ఆటో డ్రైవరు, రిక్షా డ్రైవరు కళ్ళలో ఆనందం ఉంది. నిన్నటిదాకా ఆ పక్కింటి పిల్లాడు, బంగ్లాలో పిల్లాడు డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటే తన పిల్లాడేమో చిరిగిన చెప్పులు, చిరిగిన బట్టలు వెళ్తుంటే బాధపడేవాడు, వేదన పడేవాడు. ఇవాళ తన బిడ్డలు అలా వెళ్తూ ఉంటే గర్వపడుతున్నాడు, సంతోషపడు. ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో హాస్పిటల్ ప్రతి విలేజ్లోనూ ఆరోగ్య కేంద్రాలు, ప్రతి విలేజ్లోనూ సచివాలయాలు ఉంటావు. ఏ సమస్య వచ్చినా ఆ విలేజ్ సమస్య అక్కడే తీరిపోయేటట్టు జరుగుతుంది. సో వాళ్ళకి ఈ ప్రజలకి ఏంటంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి కన్వీనియంట్గా జరిగిపోతున్నాయి. కొత్తగా వచ్చేవాడు ఇది ఆలోచిస్తాడు, మన ఇంట్లో మన అమ్మ సుఖంగా ఉంది, మన ఇంట్లో మన నాన్న సుఖంగా ఉన్నాడు, మన ఇంట్లో మన కుటుంబం సుఖంగా ఉంది, మన చిన్న తమ్ముడు స్కూల్కి ప్రమాణం వెళ్తాయి. ఇవన్నీ కొత్త ఓటర్లందరూ ఈ డెవలప్మెంట్, చంద్రబాబు అనే డెవలప్మెంట్ కాదు. చంద్రబాబు అనే డెవలప్మెంట్ డబ్బున్నాడు. కాంట్రాక్టర్కి ఆయన అయ్యే కావాలి. ఆయన కాంట్రాక్టర్లకి ఇచ్చి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తినచ్చు కదా, అందుకని చేస్తారు తప్పితే ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కడుపు నిండా పెట్టి పేదల్లో ఆనందాన్ని చూస్తున్న ప్రభుత్వం అనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది కొత్త ఓటర్ల మీద. సో కొత్త ఓటర్లు వాళ్ళకి. నెక్స్ట్ తటస్థమైన ఓటర్లు 20% ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా డిసైడ్ చేయరు. లాస్ట్ మినిట్ దాకా చూస్తూ ఉంటారు ఎవరేంటి. ఈ తటస్థ ఓటర్లు ఇవాళ 80% కూటమికి అగైన్స్ట్ అయ్యారు. ఎందుకు అయ్యారు? వాళ్ళ ప్రేలాపనలు, వాళ్ళ యూటర్న్లు, వాళ్ళు చేస్తున్న అరుపులు, కేకలు తప్పితే. ఒక పక్కేమో జగన్ ఏమో నా వల్ల, ప్రభుత్వం వల్ల మీకు ప్రయోజనం పొందింది అంటే నాకు ఓటేయండి అని ధైర్యంగా, గర్వంగా అడుగుతున్నాడు, గౌరవంగా అడుగుతున్నాడు. వాళ్ళేమో అతన్ని ఓడించండి అని అంటున్నారు తప్పితే ఇందుకు మేము ఇది చేశాం అని చంద్రబాబు 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నాను, నా బ్రాండ్ ఇది, నేను ఆంధ్రప్రదేశ్కి చేశాను అని ఒక్క మాట చెప్పలేకపోతాడు. ఎందుకు చెప్పలేకపోతాడు అంటే అన్నీ ఇన్నాళ్ళు చేసిన అబద్ధం కనుక చెప్పలేకపోతున్నాడు. 600 ప్రామిసులు ఇచ్చారు. పోయినసారి ఈ ముగ్గురు కలిసి 2014లో ఇచ్చారు 600 ప్రామిసులు. ఒక్క ప్రామిస్ చేయలేదు. జాబంటే బాబు లేదు. బ్యాంకు డబ్బులు మీరు కట్టక్కలేదు, బ్యాంకులో ఉన్న బంగారం మీ ఇంటికి వచ్చేస్తుంది, ఈయన్ని మాట్లాడాడు కదా, ఏది ఒక్కటి చేయలేదు. సో ఇవన్నీ గోల్మాల మాటలు తప్పితే ఇది నిజం చెయ్యడు అనేది ఈ తటస్థ ఓటర్లు కూడా ఆఖరి నిమిషంలో ఆలోచించి దాంట్లో 80% తెలుగు ఈ కూటమిని పక్కన పెట్టి దీన్ని వచ్చారు. సో అక్కడ ఆ అనాలిసిస్ చూస్తూ ఉంటే మొత్తం గ్రౌండ్ రియాలిటీ, ప్రజల గుండెల్లో ఎవరున్నారు అని ఆలోచిస్తే అది వైసీపీలో ఉంది. రైట్.